మేలుకొని అదంతా కల అని తెలుసుకుని తన కలని భర్తకు అత్తామామలకు కూడా తెలియజెప్పారు. భర్త అత్తామామలు అందరూ కూడా చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చారుమతి కలను తెలుసుకున్న వాళ్ళై పౌర్ణమికి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలను ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. అప్పుడు చారుమతి తన గృహంలో శుచిగా ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ గోమయం తోలికి దాని మీద ఒక మంటపాన్ని ఏర్పాటు చేసి ఒక మంచి వస్త్రాన్ని వేసి బియ్యాన్ని పోసి దాని మీద కలశాన్ని ఏర్పాటు చేసుకుని ముందుగా ఎటువంటి విఘ్నాలు కలగకుండా వినాయకుల వారికి అర్చన చేసుకుని తరువాత వరలక్ష్మీదేవిని కలశ స్వరూపంగా ఆవాహన చేసుకుని